అండ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఉండాలని చెప్పి పెద్ద విండోస్ పెట్టుకున్నాం. చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా సాయంకాలం ఇలా యూజువల్లీ బయట వరండాలోనే ఉంటాను, ఇక్కడ కూర్చోవడం అవునా? కూర్చున్నప్పుడు ఆ ఉడతలు అవి కనిపిస్తూ ఉంటాయి అక్కడి నుంచి. ఇక్కడ ఈ విండో దగ్గరకు వస్తూ ఉంటాయి నాకు ఉడతలు ఈ చెట్టు దగ్గర నుంచి. అండ్ ఉన్న చెట్లు అవి కూడా ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ప్లాన్ చేస్తాను. ఇవన్నీ మొదటి నుంచి ఉన్న చెట్లు. సో ఇక్కడ ఈ వెనక కిటికీ తీసి అందులో బ్రెడ్ వేస్తూ ఉంటాను. వస్తాయా? వచ్చి తింటాయి. తెచ్చుకున్నాను. చాలా టేస్ట్ఫుల్గా ఉంది. ఇవన్నీ పిచ్ వైటింగ్స్. అండ్ ఈ విండో ఓపెన్ చేయించాం అంటే ఇది క్లోజ్ చేస్తే ఒక ఈ ఎయిర్ ఫ్లో లాక్ అయిన ఫీలింగ్. సో ఈ నీషెస్లో చిన్న కాన్సెప్ట్ ఉంది కదా మడ్ అండ్ అది, సో దాంతో మ్యాచ్ అవ్వడానికి నేను చాక్తో గీసి కట్ చేయించుకున్నాను అది. అండ్ సేమ్ అంటే మీరు చూస్తే నోటీస్ చేస్తే అన్ని రౌండెడ్ వాల్స్ మావి. అవును. సో ఆ కాన్సెప్ట్ కి మళ్ళీ కొంత ఇదంతా కూడా మీరే ఫస్ట్ డిజైన్ చేసుకుని ఇలా రౌండ్ ఇలా రావాలి లేదు. యాక్చువల్గా ఏమైందంటే చాలా మంది ఆర్కిటెక్ట్స్ ని మేము కన్సల్ట్ చేసాం. బికాజ్ నేను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్, మా వారు ఏం ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ కాదు. కొంత టేస్ట్ ఉంది కానీ టెక్నికల్ హెల్ప్ కావాలి కదా. సో చాలా మందిని పిలిచాము, మా ఐడియాస్ మా ఇంట్రెస్ట్ చెప్పాము. ఓకే, మార్చి వి సార్ట్ ఆఫ్ డిడ్. సో ది రౌండెడ్ వాల్స్ క్రెడిట్ ఐ వోంట్ టేక్. కానీ చాలా రౌండెడ్ వాల్స్ వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే మనకి చాలా చోట్ల వాల్స్ ఎడ్జెస్ మనకి చాలా తగిలి అవి పాడయ్యి చాలా ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇవి కొంత ఇట్ క్రియేట్స్ ఎ ఫ్లో ఆఫ్ స్పేసెస్. కరెక్ట్. సో దాంతో బ్లెండ్ అవ్వడానికి ఆ గ్రిల్స్ కూడా ఆ కర్వ్ గ్రిల్స్ అవి డిజైన్ చేసి చేయించుకున్నాం అనమాట.